హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. బాలరాజు నాగవల్లికి ట్విస్ట్ ఇస్తారో, అవి ఏం ట్విస్ట్ ఇస్తారో వీడియోలో తెలుసుకుందాం. నేను నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మన ఇద్దరం భార్యాభర్తలాగా ఉందాం. ఐఎమ్ రెడీ. మనిషిలా పుట్టినందుకు మనుషులా ప్రవర్తించు, పశువులాగా కాదు. అదే దెబ్బ. అప్పుడు ఎలా కొట్టావో ఇప్పుడు అలానే కొట్టావు. నువ్వు 100% కావేరివే. నీతో చెంపదెబ్బ కొట్టించుకోవడానికే నేను ఇలా చేశాను. ఇక నా చేతిలో నీ చావు దెబ్బ తప్పదు కావేరి, తప్పదు. రవికి దాని దేవేందర్ వర్మ అడ్రస్ దొరికిందో లేదో. హలో సార్, తీసుకోండి. మనిషి ఇక్కడే ఉన్నారు కానీ ఆలోచన ఎక్కడనో ఉన్నట్లుంది. నేను ఎప్పుడు అంతే అండి. ఇక్కడ ఎక్కడికి వచ్చినా ఏదైనా షాప్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. తీసుకోండి. అన్నయ్య గారు, నేను ఒక చిట్టి కడుతున్నాను, మీరు ఒక 4 చిట్టీలు కడతారా? ఇప్పుడు మనం చిట్టీల గురించి మాట్లాడడానికి వచ్చామా? అన్నయ్య గారు అన్నావు కదమ్మా. సరే, నేను చెప్పినట్లు వింటే ఇట్లా 50,000 చిట్టి, 1,00,000 రూపాయల చిట్టి అసలు వేసుకునే అవసరమే లేదు. ఎందుకు మా చేత చిట్ వన్ ఫన్నే పెట్టిస్తారా ఏంటి? మనకు రాని బిజినెస్ ఎప్పుడు చేయొద్దమ్మా. మనకు వచ్చిన బిజినెసే చేయాలి. మీ వారు స్టిచ్చింగ్లో మాస్టర్ కదా, మీ ఏరియాలో నెంబర్ 1 టైలర్ అని పేరు ఉంది కదా. ఈయనతోటి రెడీమేడ్ షాపే పెట్టిస్తాను. తను ఏదో అన్నదండి. ఇలా టీచర్ని గిట్ట మీరు పెట్టుకున్నారనుకోండి, స్కూల్ యూనిఫామ్ అవన్నీ వస్తాయి. ఒక 50,000 లాభం వస్తుందా అండి? కాదమ్మా, వేల లక్షలల్లో వస్తుంది. నాకు 10 లక్షలు వచ్చినా ఆశ్చర్యం లేదు. 10 లక్షలు అమ్మా, అలా పడిపోయావు. మా అమ్మకి వేలంటేనే కాలు చేతులు వణుకుతాయి, మీరు లక్షలు అన్నావు. మళ్ళీ పడిపోక ఏం చేస్తారు? ఏంటయ్యా నువ్వు ఇక్కడ వంట చేయకుండా ఇక్కడ తిరుగుతున్నావు? వంటలు స్నాక్స్ ఎలా ఉన్నాయని అడగనీకే వచ్చానండి. హలో, ఇక్కడ సిగ్నల్ సరిగా ఉండదు, అక్కడికి వెళ్ళండి. టీచర్ అమ్మ ఏంటి టీచర్ అమ్మ ఇలా పడిపోయావు? ఏం లేదు, చూసుకోకుండా వైర్ల మీద కాలేసాను, అలా అని పడిపోయాను. ఇదేంటి, దీనికి షాక్ కొట్టలేదు? ఇదేంటి రా, దానికి షాక్ కొట్టలేదు? అదే అర్థం అవ్వట్లేదు మేడం. అన్ని కేబుల్స్ ఉన్నాయి, ఎందుకు షాక్ కొట్టలేదో అర్థం అవ్వట్లేదు. నువ్వు లేదా ఆ మాట చెప్పడానికి? ఫోన్ పెట్టాయి. నువ్వు వేసే ముష్టి ప్యాన్లకు దేవుడు అవసరం లేదు, ఈ బాలరాజు ఒక్కడు చాలు. ఇంకా లేట్ ఎందుకు, కేక్ కట్ చేయి. సరే, హ్యాపీ బర్త్డే మై. థ్యాంక్ యూ టీచర్. మోమాట పడకుండా కడుపు నిండా తిను చందు. మనలో మనకు మోమాటం ఎందుకు అంకుల్, నేను కడుపు నిండా తింటాను మీరు చెప్పకపోయినా. గుడ్ బాయ్. అమ్మ ఉషా, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు బ్రో, కొంచెం హెడ్ఏక్గా ఉంది. ఎప్పటి నుంచి? ఇక్కడ వచ్చినప్పటి నుంచే ఉంది బ్రో. పార్టీ మధ్యలో వెళ్ళిపోవద్దని అలానే ఉన్నా. ప్లేట్స్ ఏమన్నా పంపించాలా టీచర్? అవసరం లేదు, మా ఇంటికి వెళ్తే తగ్గిపోతుంది. సరే, తొందరగా తినండి రా, వెళ్ళిపోదాం. అమ్మాయి ఏమైంది? షాక్ కొట్టింది. ఏంటక్క అలా వదిలేసావు? షాక్ కొడుతుంది అన్నావు కదా, అందుకని నాకు కొడుతుందని వదిలేశాను. అయినా కేబుల్స్ అన్నీ ఇక్కడ ఎందుకున్నాయి? నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు నాగవల్లి? ఫోన్ మాట్లాడుకుంటూ ఇక్కడ వచ్చాను, వైర్ షాక్ కొట్టింది బావా. కర్మ ఎవరికి వదిలిపెట్టదు, తిరిగి తిరిగి వాళ్ళ కాళ్ళకే చుట్టుకుంటుంది. ఫోన్ సిగ్నల్ లేక ఇక్కడికి వచ్చినట్లుంది, అందుకని ఇలా అయింది. అవును, ఈ వైర్లు ఎందుకు ఇక్కడ ఉన్నాయి? తీసేయండి రా. నాగవల్లి, ఇప్పుడు నువ్వు ఓకేనా? ఓకే బావా. సరే వెళ్దాం. సరే అండి, మేము వెళ్తాము. సరే, ఒకసారి మీరు మా ఇంటికి గిట్ట భోజనానికి రావాలి. ఊరికయ్యా, వాళ్ళు అంత పెద్దోళ్ళు మన ఇంటికి ఎలా వస్తారు? వస్తామండి, ఒకరోజు వచ్చాం. సరే అండి, వెళ్తాము. ఆగండి, రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారన్నారు కదా. సరే తీసుకోండి, రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఇవ్వండి. నేను వెళ్ళి ఆటో తీసుకొని వస్తాను. ఎందుకండి, నేను మా కార్లో మిమ్మల్ని డ్రాప్ చేస్తాం. వద్దండి, మేము ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోతాం. సత్యం బాబాకి తొందరగా నేను ఈ విషయం చెప్పాలి. వాళ్ళ గిఫ్ట్స్ ఇవ్వు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టీచర్. ఏంటి హరి, ఇలా వచ్చావు? మనం వెతుకుతున్న ఆఖరి అడ్రస్ ఇదే. ఇదా? దేవేందర్ వర్మ. వీడు నీకు తెలుసా? వీడింటికే బర్త్డే పార్టీకి వచ్చాం. మరి పిల్లల జీవితం నాశనం చేసిన దుర్మార్గుడు వీడా? పిల్లల జీవితం నాశనం చేసిన వీడిని నేను వదిలిపెట్టాను. ఆవేశపడకు సత్యం. వాడు ఎంత దుర్మార్గుడో నీకు తెలీదు. వాడు చాలా నిన్ను గిడ జైలుకి పంపించే దుర్మార్గుడు వాడు. వంతు ఆవేశంతో కాదు, ఆలోచనతో దెబ్బగొట్టాలి. చేసిన నేరాలను బయటపెట్టి కావేరి నిర్దోషి అని నిరూపియాలి. దాని గురించి నాకు ఆలోచించి ఒక ఐడియా చెప్తాను. అప్పటి వరకు నువ్వు తొందర పడకు. హరి, వీడు నా చెల్లెల్ని నువ్వు దేవగాదు నన్ను చూసిండు కాబట్టి నన్ను గుర్తుపడతాడు. మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం. నేను వెళ్ళిపోతున్నా. బర్త్డే పార్టీకి వచ్చినందుకు థ్యాంక్ యూ సత్యం బాబు. థ్యాంక్ యూ సో మచ్. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మోస్ట్ వెల్కమ్ సార్. నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి రండి. మాకు చెప్పినట్లు బిజినెస్ ప్లాన్ తనకి చెప్పారా? ఏం లేదండి, మా మైండ్ మంచి చూసుకోండి అని చెప్పానమ్మా. వెళ్ళిపోదాం. మళ్ళీ మిస్ అయింది బావా. దాన్ని ఎలా ఫినిష్ చేయాలో నాకు తెలుసు, నువ్వేం బాధపడకు.